हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोल विलसदृग्जाल संभूत नाना कंजात भवांड कुंभकु మహానందాంగనాడింభకు మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుతమాల వసుమతి జముభంగి పలువెల్లుము పునబరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భనుని భంగి ఘన కిరీటముతల కల్గువాడు పుండరీకయుగము పోలు కనులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడు ఒక్కరుడు నా కన్నుగవకు ఎదురుగా కనబడియే లలిత స్కంధము కృష్ణమూలము సుకాలపాభిరమంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాలవలంబు నైవలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రియమై వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భగవత పురాణ ఫలరసస్వాదన పదవిగనుడు రసిక భావవిధులు శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినుకోరువారల విమల చిత్తంబుల చెచ్చర ఈశుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల ఈశుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగాధ్యాత్మికాదితాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగా కయునయ్యునుండు వస్తు వెరుగంగదగు భగవతమునందు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మీరు ఆ కమలలోచనైనటువంటి సోముడి యొక్క చూపుడి వేళ్ల ద్వారా అమృతపానం చేసినటువంటి అపృథగ్ధర్మశీల అయినటువంటి ఆ అమ్మాయిని మీరు వివాహం చేసుకోండి అయ్యా. అలా చేసుకున్నట్లయితే ఆవిడ ఏం చేస్తుందంటే ఇయం అర్పితాశయా పత్ని భూయాత్, మీకే మీ 10 మందికే తన హృదయాన్ని ఆ అమ్మాయి సమర్పించగలదు. కాబట్టి ఆవిడ యొక్క హృదయంలో మరేమీ భావం లేకుండా మీ 10 మందికి తన హృదయాన్ని సమర్పించి మీతో ఆవిడ కాపురం చేస్తుంది అని చెప్పిన తరువాత ఇంకా ఆయన ఏమన్నాడంటే దివ్య వర్ష సహస్రాణం సహస్రమహతౌజస భౌమాన్ భోక్ష్యద భోగాన్ వై దివ్యాంశ్చానుగ్రహాన్ మమ. దివ్య వర్ష సహస్రాణం సహస్రం అన్నాడు. వర్ష సహస్రాణం సహస్రం అంటే ఏమిటి? 10 లక్షల దేవ సంవత్సరాలు. దివ్య అంటే దేవతలు, దేవతల యొక్క కాలమానం ప్రకారం 10 లక్షల సంవత్సరాల కాలం ఆహత ఓజస. ఆహత ఓజస, అహత అంటే ఏమాత్రం నాశనం కానటువంటి, ఓజస బలం కలిగినటువంటి వాళ్ళై, తేజస్సు కలిగినటువంటి వాళ్ళై, తేజస్సులో ఉండేటువంటి బలం కలిగినటువంటి వాళ్ళై మమ నా అనుగ్రహం వల్ల మీరు
10 లక్షల దేవ సంవత్సరాల కాలం పాటు ఏ విధమైనటువంటి నష్ట ఔజస, ఏ విధమైనటువంటి బలము కోల్పోకుండా భౌమాన్ దివ్యాన్ భోగాన్ భోక్ష్యద, ఈ భూలోకంలోనూ అదేవిధంగా దేవలోకాల్లోనూ కూడా ఈ కాలం అంతా కూడా మీరు భోగాలు అనుభవిస్తూ ఉంటారు, అనుభవించండి అని చెప్పి పరమాత్మ అంతటి మహత్తరమైనటువంటి విశేషాన్ని ఆయన కలుగజేశారు. ఏమండి, ఇక్కడ వచ్చేటప్పటికి మానవుడి యొక్క కాలం ప్రమాణం ఏదో 100 years అంటూ ఉంటాం. అదేవిధంగా పితృలోకంలోనేమో మనకి 1 సంవత్సరము, వాళ్ళకి 1 రోజు కింద, ఇలాగా కాలం యొక్క డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కాలంలో. కాబట్టి అటువంటి కాల ప్రమాణం వరకు కూడా ఈ ప్రచేతసులు 10 మంది తర్వాత ఆ అమ్మాయితో కలిసి వీళ్ళు సుఖాలు అనుభవించాలి అనేటువంటి విశేషాన్ని చేశారు. ఎందుకంటే భగవంతుడు అంతటి మహోద్భుతమైనటువంటి కాలస్వరూపుడు కాబట్టి తన ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్లో ఆ కాలం ఆయనకు తెలుసు. మానవుడికి ఎంత ఇవ్వాలి, దేవతకి ఎంత ఇవ్వాలి, పితృలకి ఎంత ఇవ్వాలి, సిద్ధులకి ఎంత ఇవ్వాలి, సాధ్యులకి ఎంత ఇవ్వాలి, నక్షత్రం ఎంతకాలం ఉండాలి, ఒక గ్రహం ఎంతకాలం ఉండాలి, ఒక దోమ ఎంతకాలం నివసించాలి, ఒక ఏనుగు ఎంతకు ఉండాలి, ఒక మర్రి చెట్టు ఎంతకాలం నివసించాలి అనేటువంటి ఆ ఏర్పాటు కాలస్వరూపుడైనటువంటి వాడు ఆయా దేహాల యొక్క, ఆ దేహాలలో ఉండేటువంటి బలం యొక్క స్థితి మీద, ఆ దేహాల యొక్క సంఘాతంలో నుంచి డిజైన్ చేసేటువంటి వాడు కాబట్టి పరమాత్మ దివ్యవర్ష సహస్రాణం సహస్రం అహదౌజస, అలాగ ఉన్నంత కాలము కూడా మీ బలం ఏమాత్రం తగ్గదు అన్నాడు. ఇప్పుడు సాధారణంగా మానవుడు ఉన్నాడు అనుకోండి, మానవుడు ఉండేటప్పటికి ఏమవుతుంది, యవ్వనంలో మంచి బలంగా ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత ముసలితనం వస్తూ ఉండేటప్పుడు కాళ్ళు నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఏమిటన్నమాట, పదార్థంలో ఉండేటువంటి బలం తగ్గుతూ 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 వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ ప్రచేతసులు 10 మందికి ఇచ్చినటువంటి ఏమిటి అంటే అహత ఓజస, మీకు ఏ విధమైనటువంటి బలము తగ్గదు. అంటే ఏమిటి, 10 లక్షల దేవ సంవత్సరాలు స్టార్టింగ్ టు ఎండ్ మీ బలం అలాగే కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది అన్నాడండి. ఇది భగవంతుడిచ్చినటువంటి వరం. ఏమండి, ఇప్పుడు దీనికి దానికి మనకి ఏమిటి సంబంధం అండి అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏమీ లేదు, చాలా సింపుల్, కామన్ సెన్స్తో ఆలోచించినట్లయితే ఆ గరుడారూఢుడైనటువంటి వాడు, అష్టభుజుడైనటువంటి వాడు, హృదయంలో లక్ష్మీ తేజంతో వెలిగిపోతూ ఉండేటువంటి వాడు, కౌస్తుభమాల ధరించినటువంటి వాడు, వనమాల ధరించినటువంటి వాడు, చిరునవ్వుతో కూడుకున్నటువంటి మొహం కలిగినటువంటి వాడు, నల్లనైనటువంటి మేఘస్వరూపుడైనటువంటి వాడు, అటువంటి మహా స్వరూపాన్ని మనం ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో, భక్తితో, ఏకాంతంగా కన్నులు మూసుకొని హృదయంలో ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని 1 నిమిషమో, 2 నిమిషాలు, 10 నిమిషాలు ఇలాగ అవకాశం ఉన్నప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ తేజస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క బలం వల్ల మన బలం క్షీణించదు అనేటువంటి విషయం చెప్పడం కోసం ఆయన మాట అన్నాడు. అందువలే ప్రహ్లాదుని అంటాడు, బలయుతులకు దుర్బలులకు బలమెంవడు నీకు నాకు బ్రహ్మాదులకు అని. నీకు నాకు బలం ఎవడయ్యా అంటే వాడు బలం, అంతేగాని నాట్ యువర్ మజిల్స్, యువర్ ఎముకలు, యువర్ స్ట్రెంగ్త్, యువర్ నరాలు, నీ రక్తం కాదు నీకు ఇచ్చేటువంటి బలం, వాటికి బలం ఇచ్చేటువంటి వాడు. బలయుతులకు దుర్బలులకు, తర్వాత వీళ్ళందరికీ బలం ఎవడు వాడు అనేటువంటి ఆ కాన్సెప్ట్ చెప్పడం కోసం అని చెప్పి ఈయన అహతవోజస, బలం ఎప్పుడు క్షీణించదా భగవంతుడి యొక్క. మన కంఠం అలాగే ఉంటుంది, మన చూపు అలాగే ఉంటుంది, మన మనసు అలాగే ఉంటుంది, మనలో ఉండేటువంటి చింతలు, ఆవేదనలు ఇవన్నీ కూడా చల్లా చెదరైపోయి దిక్కులు మనకి కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అనేటువంటి ఆ భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుడి యొక్క భావం మనలో ఏం చేస్తుంది
అనేటువంటిది పరోక్షంగా ఈ కథ రూపంలో ఆయన చెప్పాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇలా బలం ఉండడం వల్ల భౌమాన్ భోక్ష్యత భోగాన్, భౌమాన్ ఈ భూ సంబంధమైనటువంటి భోగాలని అనుభవిస్తూ ఉంటాం. అదేవిధంగా దివ్యాంశ్చానుగ్రహాన్ మమ, నా యొక్క అనుగ్రహం వల్ల అన్నాడు ఇక్కడ. అంటే తప్ప హార్లిక్స్ వల్ల, లేకపోతే బి కాంప్లెక్స్ విటమిన్ల వల్ల, లేకపోతే ఏవో న్యూరోబియాన్ ఇంజక్షన్ల వల్ల మన బలం వస్తుంది కాదు. మమ అన్నాడు ఆయన. మమ నా యొక్క అనుగ్రహం వల్ల, అప్పుడే ఏమిటి అహతవోజస, ఏ విధమైనటువంటి బలహీన భావాలు అటు మనసులో కానీ శరీరంలో కానీ కలగకుండా ఉండి 100 ఏళ్ళు కూడా మానవుడు సుఖంగా హ్యాపీగా సర్వభోగాల్ని అనుభవిస్తూ ఉండాలి అంటే ఆ శ్రీమన్నారాయణ్ణి ధ్యానించాలి. వాళ్ళు ధ్యానించారు అని ఈ కథతో ఇండైరెక్ట్గా మనకి ఆ మెసేజ్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నాడు అంటే, సరే బాగానే ఇచ్చా స్వామి, బలం ఇచ్చావు, భోగాలు అనుభవించమన్నావు, ఇవి చేస్తాం అవి చేస్తూ ఉన్నాము అంటే అప్పటి నుంచి నన్ను వదిలేస్తారేమో, కానీ మీకు నేను ఇచ్చినటువంటి బలం ఏం చేస్తుందో తెలుసా మీకు అని చెప్తూ ఆయన అధ మయ్యనపాయిన్యా భక్త్యా పక్వగుణాశయా ఉపయాస్యద మద్ధామ నిర్విద్య నిరయాగత. అథ తర్వాత ఇలాగ మీరు బలంతో ఉండి ఆ విధమైనటువంటి ఆ 10 లక్షల దివ్య దేవ సంవత్సరాలు మీరు బలవిహీనులు కాకుండా ఉన్నప్పుడు, అప్పుడు నా మీద మీకు అనపాయిని అంటే ఎప్పుడూ వదలకుండా అంటి పెట్టుకుని ఆశ్రయించుకుని ఉండడాన్ని అనపాయత్వము అంటారు. అనపాయిని అంటే అమ్మవారు అనపాయిని అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ స్థానంలో ఎప్పుడూ కూడా ఆయన్ని వదలకుండా ఉండేటువంటిది. అదేవిధంగా పరమశివుడి యొక్క అర్ధభాగంగా ఉండి ఎప్పుడూ వదలకుండా ఉండేటువంటిది. అదే బ్రహ్మగారి యొక్క కంఠంలోనూ నాలుక మీద విద్యాస్వరూపంలాగా ఉండేటువంటి వాక్స్వరూపంలా ఉంటుంది. వాక్ ఎప్పుడు మనని వదిలి వెళ్ళదుగా, కాబట్టి అటువంటి స్థితిని అనపాయిన్య అంటారు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉండాలి అంటే అనపాయిన్యత్వాన్ని మనం అమలుపరుచుకుంటూ ఉండాలి. అంటే ఏమిటన్నమాట, మన మనసు ఎప్పుడూ కూడా భగవంతుడిని చింతిస్తూ ఉండాలి. మన నోరెప్పుడూ కూడా భగవంతుడి యొక్క శ్లోకాలు, భగవంతుడి యొక్క పద్యాలు, భగవంతుడి యొక్క స్తుతులు చేస్తూ ఉండాలి. అదేవిధంగా మన ఆలోచనల్లో కూడా శ్రీహరి యొక్క అవతార లీలలు, శ్రీహరి యొక్క రూపము, శ్రీహరికి సంబంధించినటువంటి అర్థము, అంతరార్థము, భావము, పరమార్థం అనేటువంటి వాటి మీద మన ఇంట్రెస్ట్ చూపిస్తూ భక్త్యా పక్వగుణాశయా అలాగ ఉండేటప్పటికీ ఎలా ఉండాలి, భక్త్యా స్వస్వరూపానురక్తి భక్తి అంటారు. స్వస్వరూపం ఎవరు, మన అసలైనటువంటి స్వరూపం ఎవరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే మన స్వరూపం. శ్రీమన్నారాయణుడే మనలో ఒక వెలుగు రూపంలో ఉండి ఆ వెలుగు చుట్టూ కూడా సప్తధాతువు పంచభూతాత్మకమైనటువంటి వ్యక్తంగా కనిపించేటువంటి శరీరభూతంగా మనం కనిపిస్తూ ఉన్నాం. కానీ అలా కనిపించేటువంటిది ఎవరంటే మనలోనే అవ్యక్తంగా ఉంటూ, తేజోమయంగా ఉంటూ, నిర్గుణంగా ఉంటూ, నిరామయంగా ఉంటూ, సౌందర్య స్వరూపంతో ఉండేటువంటి అష్టభుజుడైనటువంటి అష్టప్రకృతులతో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ చుట్టూ, పరమాత్మ ఆ విధంగా మన శరీరంలాగా, మన మనసులాగా, మన క్రియల్లాగా ఈ విధంగా ఆయన ప్రొజెక్ట్ అవుతూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఆస్వరూపాన్ని స్వస్వరూపానురక్తి భక్తి, అటువంటి భావాన్ని మీరు పెంచుకుంటారయ్యా. పక్వగుణ ఆశయా, అలాగ నా మీద మీరు నెమ్మదిగా మీకుండేటువంటి ఆ బలంతో, మీకుండేటువంటి ఆ రుద్రగీతోపాసన అనుష్ఠానం వల్ల, అందులో ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి విజ్ఞాన స్వరూపం చేత మీలో ఉండేటువంటి పక్వగుణ ఆశయా, అప్పుడు మీలో ఉండేటువంటి నేను సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి మాయ ద్వారా కదా మీ దేహాలు, మీ స్వరూపాలు ఇవన్నీ వచ్చాయి. అవన్నీ కూడా దహించబడతాయి. ఆ మాలిన్యం అంతా కూడా పోతూ ఉంటుంది. పరిపక్వమైనటువంటి పక్వగుణ ఆశయా అవి పోయి
అటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళ అతః నిరయాత్ నిర్విద్య మతిధామం ఉపయాన్యధ. అలాగ ఈ సుఖాలు అనుభవిస్తున్నప్పుడు ఈ లోకంలో కానీ పితృలోకంలో కానీ మరే లోకాలు ఏ లోకాలలోనైనా సరే మీరు సుఖాలు అనుభవిస్తున్నారు అంటే సుఖం వెనకాల దుఃఖం, దుఃఖం వెనకాల ఆతృత, ఆందోళన ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. ఈ లోకాలకు ఉండేటువంటి ధర్మాలు. కాబట్టి భూమండలంలో అనుభవిస్తేటువంటి సందర్భంలో నిరయాత్ నరకం నుండి నిర్విద్య వైరాగ్యాన్ని పొందుతారు. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ అటువంటి స్థితిలో భగవంతుడి యొక్క సంకల్పం, భగవంతుడి యొక్క ఇది ఉండేటప్పటికీ భౌతికమైనటువంటి కొన్ని స్థితులతో బాధలు అనుభవించేటువంటివి భక్తుల యొక్క మన చరిత్రలు చూసినట్లయితే కనిపిస్తూనే ఉంటూ ఉంటాయి. భక్తుల్ని చేదరించుకుంటూ ఉంటారు, నువ్వు ఈ కులస్తుడు అంటారు, నువ్వు అదంటారు, ఇదంటారు, దోషేస్తూ ఉంటారు, ఎవరు కేర్ చేయరు నిన్ను, ఇవి చేస్తూ ఉంటారు. భక్తుడికి చాలా కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఆ నరక బాధల్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు నా యొక్క బలం వల్ల, నా యొక్క ఆలోచనల వల్ల, నా యొక్క ఆ స్థితి వల్ల ఈ నరక బాధలు, ఈ భరించరానటువంటి ఈ దుఃఖాలు, భూమండలంలో ఉండేటువంటి దుఃఖాలు కానీ దేవలోకాల్లో ఉండేటువంటి దుఃఖాలు ఏమిటంటే రాక్షసులు ఎప్పుడు కూడా అక్కడ అటాక్ చేస్తూ ఉంటారు కదా, మన పురాణాల నిండా అవేగా కథలు. అందువల్ల అక్కడ కూడా దేవతలు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్తో కూడుకున్నటువంటి దాని నుండి నిర్విద్య వైరాగ్యాన్ని పొందుతారు. ఓహో, వైరాగ్యం పొందారు అంటే పోయాయని కాదు, అవి ఉంటాయి. ఉన్నప్పుడు కూడా వైరాగ్యం, ఓహో జీవితం అంటే ఇదన్నమాట, ఈ విధమైనటువంటి కష్టం కలుగుతుంది, ఈ విధమైనటువంటి చింత కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది, మనసంతా అల్లకల్లోలమైపోతుంది, దిక్కుచోతనటువంటి స్థితి వస్తుంది అనేటువంటి ఆ స్థితి ప్రతి మానవుడి యొక్క విధానంలోనూ ఉంటూ ఉంటుంది. కాబట్టి అటువంటివన్నీ కూడా చూస్తూ వాటిల్లో కూడా తననే అనపాయిని అయినటువంటి ఆ పరమాత్మని ఆ దుఃఖంలో, ఆవేదనలో, ఆ కష్టంలో, ఆ ఆందోళనలో కూడా స్వామి ఈ ఆందోళన రూపంగా నువ్వు నాకు ఇలా కనిపిస్తున్నావు అన్నమాట అని చెప్పి ఎవరైతే అనపాయిన్య నిరంతరం భక్తి చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఆ బాధల నుండి నిర్విద్య వైరాగ్యంతో ఉంటారయ్యా. వాళ్ళకి ఏ విధమైనటువంటి రాగం ఉండదు, అలాగే రాగద్వేషాలు కానీ ఆ చింతలు కానీ వాళ్ళు లేకుండా వైరాగ్యాన్ని పొంది ఏం చేస్తారు, మతిధామ ఉపయాన్స్యధ. మతిధామం నా యొక్క ధామాన్ని అంటే నా యొక్క వైకుంఠపురాన్ని, లేకపోతే నా హృదయాన్ని, లేకపోతే నన్నే ఉపయాస్యధ చేరుకుంటారయ్యా అన్నాడు. ఈ చేరుకునే లోపల ఈ విధమైనటువంటి బాధలు, ఈ విధమైనటువంటి సడన్గా వచ్చేటువంటి దుఃఖాలు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఆవేదనలు, ఆపదలు రకరకాలైనటువంటి వస్తూ ఉంటాయి. అదేవిధంగా సుఖాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ వాటిలన్నిటి మీద కూడా నెమ్మదిగా నా యొక్క బలం వల్ల అహత ఓజస, నేను ఇచ్చేటువంటి బలం వల్ల, నా నామస్మరణ చేయడం వల్ల మీకు ఆ బలం కలుగుతుంది. ఆ బలంతో మీరు వీటిల నుంచి నెమ్మదిగా క్రమశః బయటపడి నన్ను ధ్యానిస్తున్నారు కాబట్టి మీకు దిక్కులు తోస్తాయి. దిక్కులే నా యొక్క ప్రభావం వల్ల మీకు అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యి మనసు ప్రశాంతంగా వైరాగ్యంగా ఉంటుంది అనేటువంటిది భగవంతుడు మన మానవులందరికీ కూడా ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ప్రచేతసుల ద్వారా మనకి ఈ విధంగా చెప్పాడయ్యా. చెప్పు ఇంకా ఆ ప్రచేతసులను ఇంకా ఏమన్నాడంటే ఆయన, గృహేష్వా విశతాంచాపి పుంసాం కుశల కర్మణాం మద్వార్తాయాతయామానాం నబంధాయ గృహామతాః. కుశలకర్మణాం
మీరు ఇంకా ఏం చేయాలంటే నా మీద భక్తి చేయాలి. నా మీద భక్తి చేస్తున్నప్పుడు మీకు వైరాగ్యం వస్తుంది, చింతలన్నీ కూడా పోతాయి, నన్నే నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. ఇలాగ మీరు దేహాలు ధరించి ఉంటారుగా, ఈ జన్మ వచ్చే జన్మ ఇలాగ అనేక రకాలైనటువంటి జన్మలు ఇవన్నీ కూడా మానవులందరికీ కలుగుతూ ఉంటాయి కదా. అదేవిధంగా మానవుడు ఇలా కలుగుతూ ఉండేటప్పుడు మానవుడు ఏం చేయాలంటే ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అని చెప్పి వివేకాన్ని, ఇంటెలిజెన్స్ని, డిస్క్రిమినేషన్ని అప్లై చేస్తూ కర్మలని చేస్తూ ఉండాలి. అంటే కర్మలు మానేయడానికి లేదు, కర్మలు మాత్రం ఒక్క క్షణమపి దుర్లభం కదా. కాబట్టి కర్మలు నువ్వు మాందామన్నా మానలేవు, కానీ కర్మ చేయాలి అనేటప్పుడు ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అని చెప్పి నీ వివేకాన్ని, నీ ఇంటెలిజెన్స్ని, నీ విశ్లేషణని, నీకుండేటువంటి డిస్క్రిమినేటరీ పవర్ని ఉపయోగిస్తూ కర్మలు చేయాలి. అలాగే చేస్తూ ఉన్నామండి, బాగానే ఉందండి. ఏదో పొద్దున్న లేవాలండి, అనుష్ఠానం చేసుకోవాలండి, ఆ తర్వాత ఏమో ఏదో పనికిరానిటువంటి పనుల్లోకి నా మనసు వెళ్లకుండా దానివల్ల ఈ నష్టం వస్తుంది, దీనివల్ల ఇంత ఖర్చు అయిపోతుంది, దీనివల్ల ఏమీ సుఖం ఉండదు, కాబట్టి అవన్నీ నేను వర్జించేస్తున్నానండి, చేసుకోవాల్సినటువంటి పనులు చేస్తున్నానండి అంటే మాత్రం సరిపోదయ్యా. నా డ్యూటీ నేను చేస్తున్నానండి, కాబట్టి నా కర్తవ్యాన్ని నేను పర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నాను, అంతకన్నా నాకేం కావాలని కొంతమంది వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడడం కాదు. గ్యాస్ నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, నువ్వు బాగానే ఉంది, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు, ఇంట్లో వంట వండుతున్నావు, పెడుతున్నావు, పిల్లల్ని పోషిస్తున్నావు, ఇల్లు తుడుస్తున్నావు, చేయవలసినటువంటి గృహస్థాశ్రమ ధర్మాలు చేస్తున్నావు, బాగానే ఉంది. కాబట్టి అది ఒకటే కాదు నువ్వు చేయాల్సింది. అవి చేస్తూ ఏం చెయ్యాలి అంటే మద్వార్తాయాతమానా, నా యొక్క వార్తాయాతయామానా, నా గాథలతో నీ జాములు, నీ మొత్తం మూడు కాలాలు కూడా నా యొక్క కథలతో నీ చింతన చేస్తున్నా, కథల్ని నువ్వు తలుస్తూ ఉండాలి. అంటే నేను సింపుల్గా చెప్పాలంటే భాగవతం వినాలి. 15 నిమిషాలు 20 నిమిషాలు భాగవతం ఏదో ఒక గ్రూప్ పెట్టుకున్నాం, ఆ గ్రూపులో ఏదో భాగవతం చెప్పండి అన్నాం, ఏదో చెప్పుకుంటున్నప్పుడు 3 జాముల్లోనూ కనీసం ఆ 20 నిమిషాలు ప్రశాంతంగా భాగవతం వినడం, అందులో చెప్పినటువంటి విశేషాలని అర్థం చేసుకోవడం, దానిలో ఉండేటువంటి భావాన్ని మనసులో పెట్టుకోవడం, దానిలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపం యొక్క ఆ భావాన్ని మనసులో పెట్టుకుంటూ ఉండాలి. మేము ఆ డ్యూటీ చేసాం, ఈ డ్యూటీ చేసాం, అంత పర్ఫెక్ట్గా చేసాం, ఇంత పర్ఫెక్ట్గా చేసాం, అంతకు మించింది నాకేమీ లేదు అనేటువంటిది అది నీ ధర్మం, అది చెయ్యాలి. కానీ ఆ ధర్మాల్ని నిలబెట్టేటువంటి, ఆ ధర్మంలో ఉండేటువంటి ఆ ఆచరణకు నీకు ఉత్సాహం ఇచ్చేటువంటిది ఎవరంటే నా యొక్క గాథలతో కూడుకున్నటువంటి చింతన. మత్ వార్తాయాతయామానా అన్నాడు ఆయన. కాబట్టి ఇది ఒకటే చేస్తే కాదు, అనదర్ డ్యూటీ ఈజ్ ఆల్సో దేర్ ఫర్ యూ. అటువంటి పుంసాం గృహేషు, తర్వాత అలాగా చేసేటువంటి వాళ్ళకి గృహస్థాశ్రమంలో ఉండేటువంటి కర్మల వల్ల వచ్చేటువంటి బంధాలు ఏవి వాళ్ళని బంధించలేవు అన్నాడు. అంటే ఏమిటన్నమాట, ఓన్లీ గృహానికి సంబంధించినటువంటివి, గృహంలో ఉండేటువంటివి బంధువులతోనూ మిగతా వాళ్ళతోనూ మనం కర్మలు చేస్తూ ఆ ధర్మాన్ని మనం పరిపాలిస్తూ ఉన్నాము, సేవా ధర్మాలు చేస్తున్నాం, మరో ధర్మం చేస్తున్నాం, ఇంకో ఉత్సవాలు చేస్తున్నాం, ఆ కర్మలు చేస్తూ ఉన్నాం. ఆ కర్మలన్నీ కూడా నిన్ను బంధిస్తూ ఉంటాయి. ఆ కర్మల వరకు మాత్రమే ఉంటే ఆ కర్మలన్నీ నిన్ను బంధిస్తూ ఉంటాయి. ఎప్పుడు బంధించవు అంటే మద్వార్తాయాతయామానా, నా కథలు వింటూ ఈ పనులు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు గృహస్థాశ్రమమైనను కూడా బంధహేతువు కాదు, అది నిన్ను బంధించదు. అంటే అనదర్ డైమెన్షన్ యూ హ్యావ్ టు అడాప్ట్. నేను రీసెర్చ్ చేస్తున్నానండి, నేను చాలా పెద్ద సైంటిస్ట్ అండి, నేను కూడా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇంకా రాగా రీసెర్చ్ చేస్తూనే ఉంటానండి
అన్నావు, బాగానే ఉంది. అంత మాత్రంలో ఆ రీసెర్చ్ అందులో ఉండేటువంటి సమస్యలు, దాంట్లో ఉండేటువంటివన్నీ కూడా నీ మనసును అల్లకల్లోలం పెట్టేస్తూ ఉంటాయి. దానికోసం మళ్ళీ ఇంకో జన్మెత్తి ఇంకొక సైంటిస్ట్ కింద పుట్టి వాడు అన్యాయం చేశాడు, వీడు అన్యాయం చేశాడు, వీడి ప్రమోషన్ ఇవ్వలేదు, వాడేమో అవార్డు కొట్టాడని ఏడుస్తూ కూర్చుంటాను తర్వాత ఆ వచ్చే జన్మలో కూడా. నీకు ఆ నరకం తప్పదు నీకు. కాబట్టి అటువంటి బంధాల్లో నువ్వు పడకుండా ఏడవాలి అంటే ఏం చేయాలంటే మద్వార్తాయాతమానానాం అన్నాడు. నా కథలు వినాలి. నేను ఎవరిని, నువ్వెవరివి అంటే అహం జ్ఞాన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం. జ్ఞానం అంటే ఆఫ్టర్ ఆల్ సైన్స్ ఈజ్ ఎ పెక్ ఇన్ దట్ మహత్తరమైనటువంటి జ్ఞానంలో. సైన్స్ అనేటువంటిది ఒక చిన్న అణువు మాత్రమే. అందులో ఫిజిక్స్ వేరు, కెమిస్ట్రీ వేరు, బయాలజీ వేరు, బాటనీ వేరు, జియోఫిజిక్స్ వేరు, జియాలజీ వేరు, మెటీరియల్ సైన్సెస్ వేరు. ఇవన్నీ అణు మాత్రమే. కానీ ఈ మద్వార్తాయాతమానం, ఈ భగవంతుడి యొక్క కథల్లో మొత్తం సమస్తమైనటువంటి జ్ఞానం అంతా కూడా ఉంటుంది. దాన్ని యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అని చెప్పి మామూలుగా మనకు అర్థం చేసుకోవడానికి ఆ మాట అనాలి. కాబట్టి అటువంటి ఆ మహత్తరమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి వాడు నన్ను మనసులో చింతన చేస్తే అప్పుడు నువ్వు చేసేటువంటి కర్మ యొక్క నా బంధాయ, ఇవేమీ కూడా నిన్ను బంధించవు. నీ కర్మ నువ్వు చేసుకోపో. అవి చాలా ఆఫ్టర్ ఆల్ వెరీ పెటీ థింగ్స్ అవన్నీ. అవి నిన్ను బంధించేస్తూ ఉంటాయి. బంధించకుండా ఉండాలంటే నువ్వు భాగవతం వినాలి, భాగవతం ఆలోచించాలి. భాగవతంలో చెప్పినటువంటి ఆ మోక్ష సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.